मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। हेलो हेलो ఏంటి ట్రాన్స్ఫర్ అయిందా ఎక్కడికి చైనానా వావ్ అయితే కంట్రీ దాటి వెళ్ళొచ్చు ఓహో ఐఎమ్ సో హ్యాపీ సరే నేను రెడీ అయ్యి ఆఫీస్ కి వచ్చేస్తాను సార్ మనం చైనా వెళ్ళొచ్చాం గట్టిగా తొయ్యి ఇంకా గట్టిగా తొయ్యి మీకు బండి నడపడం రాదా? సామాన్లు తీసుకొస్తానని చెప్పి స్కూటర్ తీసుకువెళ్లారు. నీకు అర్థం కాలేదు. స్కూటర్ కి కొట్టాలంటే నీలాంటి కిక్కున్న వాడే కావాలి. అవును కదా. అది కాదు, ఇంత మందితోటి హనీ స్కూటర్ ఎలా నడుపుతాడు? ఇప్పుడు చూడు, నేను కిక్ కొట్టి చూపిస్తాను. చూస్తూ ఉండా. ఇది స్టార్ట్ అవ్వడం లేదేంటి? అర్థమైందా? స్కూటర్ పాడైపోవడం, మేము నడిపించుకుని రావడం అలా జరిగింది. నేను క్యారం బోర్డు ఆడుదాం అనుకున్నాను, కానీ దీన్ని నెట్టడం వల్ల టైం అంతా వృధా అయిపోయింది. అరే అలాంటి రోజులు పోయాయి. కొత్త చైనీస్ గేమ్ వచ్చింది. అవును, మేడం కి చైనా ట్రాన్స్ఫర్ అయింది. అరే నువ్వు డ్రామా ఆడడం లేదు కదా? మేడం ఫోన్ లో మాట్లాడుతుంటే నేను విన్నాను. అరే మేడం అంటున్నారా లేదా? నువ్వు కలలు కంటున్నావా? సార్ ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా. చైనాకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మంత్ లో షిఫ్ట్ చేయాలి అని చెప్పింది నిజమే. ఏం చెప్పారు? మనం అందరం చైనా వెళ్ళబోతున్నాం. సరే ఫ్రెండ్స్, ఇక మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద కూర్చొని న్యూడిల్స్ తిందాం. బన్నీ, మన ఆ గోడ మీద ఎందుకు కూర్చుంటాము? మేడం కంట్రీ హెడ్ కాబోతున్నారు. పెద్ద బంగ్లా మీద కూర్చుంటాము. అని నీకు అసలు బుద్ధుందా? ఉందనుకుంటాను. మరేం మాట్లాడుతున్నావు? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ ప్రపంచంలో ఒకటే ఉంది. ముందా విషయం తెలుసుకో, అర్థమైందా? అరే మీరు ఈ డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేయకండి. మనం చైనా వెళదాం, అక్కడ టపాసులు కాలుద్దాం. ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి. ఆ గదిని ఎత్తాలి. చిలుక మజిల్స్ పెంచు త్వరగా. నమస్తే. పిడుగులాంటి దెబ్బ. ఈ చైనీస్ గేమ్ లీ, మేనే టాప్ లీ, షూర్లీ. వాడి పేరు బనీ. బ్రూస్ లీ లాగా లీ ఏమీ లేదు. ఆ లీ సౌండ్ వింటుంటే కుస్తీలో ముష్టోడిలా ఉన్నావు. నాకెప్పుడు అర్థమైంది, ఈ చైనాలో మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి. అరే ఏమైంది మీకు? పొద్దుటే జాగింగ్ చేస్తుంటే నన్ను ర్యాగింగ్ చేస్తున్నారేంటి మీరు? సారీ, ఇలా కావాలని చేయలేదు. రే పిల్లడా, నీ మార్షల్ ఆర్ట్స్ ని మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు? మీరు చేసిన పనేంటి? చెట్టంత మనిషిని వెళ్తుంటే చూడక్కర్లేదా? అరే అవును, అన్న ప్యాంటుకి బెల్ట్ లేకపోయినా మార్షల్ ఆర్ట్స్ లో అన్న దగ్గర బ్లాక్ బెల్ట్ ఉంది. అరే చైనా వెళ్ళి నేర్చుకున్నాడా? అరే కిట్ కిట్, వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లా ఉన్నారు. నువ్వు టెన్షన్ అవ్వకన్నా. మోమోస్ కి నూడిల్స్ కట్టి కొడుతుంటే నీ టెన్షన్ అంతా పారిపోతుంది. అరే మేము మీతో గొడవకి కాదు, చైనా షిఫ్ట్ అవుతున్నాము. చైనా అరే జోర్దార్, నువ్వు వంట చేస్తున్నావా ఇంకేదైనా చేస్తున్నావా? ఆకలి తట్టుకోలేకపోతున్నాను. మనందరి కోసం చైనీస్ డిష్ చేశాను. కుకింగ్ లీ, ఈటింగ్ లీ. అరే ఇదేంటి? ఈ బ్యాట్ ని తిట్టే మనం క్రికెట్ బ్యాట్ ను కూడా పైకి లేపలేము. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇది ఇంకా బతికే ఉంది.
యాహూ! నా జోలికి రాకు. ఈ ప్రపంచానికి వైరస్ ని నేనే పరిచయం చేశాను. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఖుషి. అరే చైనీస్ రాదా నీకు? ఈ బ్యాట్ మనల్ని బ్యాటింగ్ లో సిక్స్లు కొడుతోంది. చీటింగ్ 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 నువ్వు చీటింగ్ చేసావు. ఫ్రెండ్స్, చైనీస్ డిష్ వండడం చాలా కష్టం. మేడం చైనాకి షిఫ్ట్ అవ్వకూడదు. ఈ పుట్టినరోజుకి ఇద్దామనుకున్న నా ప్రేమని గిఫ్ట్, కానీ ఇప్పుడు ఆమె అవుతుంది షిఫ్ట్. ఈ అట్ట మొక్కలేంటి? చైనాలో మొత్తం ఇలాంటి టోపీలే పెట్టుకుంటారట. దీన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. అరే డాంకీ, ఇలా రివర్స్ లో కాదు, ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది ఎవరు పగలగొట్టారు? నేనే. చైనీస్ కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా. నేను దీన్ని చాలా కష్టపడి దాచుకున్నాను తమ్ముడు. అరే హనీ, ఇది చాలా పాతది. మనం చైనాకి వెళ్ళిన తర్వాత నేను కొత్తది కొంటాను. అప్పుడు యువాన్ని అందులో దాచుకుందాం, సరేనా? యువాన్ అంటే ఏంటి తమ్ముడు? చైనీస్ కరెన్సీ. అయితే పదండి షాపింగ్ చేద్దాం. నమస్కారం. అరే సూపర్, పర్ఫెక్ట్. అందరికీ బాయ్, అందరికీ బాయ్. అందరూ రండి, నన్ను కాపాడండి. ఏమైంది డాక్టర్? డాక్టర్ ఏమైంది డాక్టర్? వీళ్ళెవరో? నీహావుమా. మీరెవరు అసలు? నేనెవరో మీకు తెలుసా? నన్నే భయపెట్టాలని చూస్తున్నారు. నేను తలుచుకుంటే మీ అందరికి ఇంజెక్షన్స్ వేసేస్తాను. అరే ఏమైంది? ఇలా రా, చూడు. నీకు కనబడ్డం లేదా? చైనీస్ అటాక్. వీళ్ళ వైరస్ కి నేను మెడిసిన్ ఇన్వెంట్ చేస్తానని నా మీద అటాక్ చేస్తున్నారు. అరే డాక్టర్ బాలు, మేము హనీ బనీ చిలుక జోర్దార్లం. మేము నీకు హలో చెప్పాం. చైనీస్ లో హలో అంటే నీ హావ్ అని అర్థం. ఇలా చూడు, ఈ దేశంలో ఉంటూ వేరే దేశం వాళ్ళ నువ్వు తయారయ్యి నువ్వు చైనీస్ భాషలో పలకరిస్తే అది విని నేను పులకరిస్తాననుకున్నావా ఏమిటి? లేదు, అది కాదు. మేము చైనాకి షిఫ్ట్ అవుతున్నాము. మేము వెళ్ళాలా స్కూల్కి? మాకు రావు ఏబిసిడి, కానీ మేము NRI చదవబోతున్నాం. అర్థమైందా? ఇలా చూడండి, ఇంట్లో ఉంది గాజు సీసా, ఈజీగా వస్తుంది వీసా. నేను కూడా షిఫ్ట్ అవుతా. చైనా కాదు, ఈజిప్ట్ కు. రండి, కదలకుండా కూర్చోండి. హనీ, ఇది చైనీస్ కాదు, కొరియన్. ఓహో, ఏంటిదంతా? చైనా వెళ్ళటానికి రెడీ. అర్థమైందా మేడం? మనం చైనా వెళ్తున్నాం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చూస్తున్నాం. బుల్లెట్ ట్రైన్ లో వెళ్తున్నాం. గొప్ప గొప్ప ప్లేస్లన్నీ చూస్తున్నాం. బీచ్ లో కూర్చొని కూల్ అవ్వబోతున్నాం. మేడం, మా డ్రెస్ మీద ఈ విధంగా నీళ్ళెందుకు పోసారు? మా డ్రెస్ మొత్తం పాడు చేశారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏమైంది అసలు మీకు? మనం చైనా వెళ్తున్నాం కదా, మీకు చైనా ట్రాన్స్ఫర్ అయ్యింది కదా మేడం. మేమందరం చైనా షిఫ్ట్ కోసం రెడీ అయ్యాము. అర్థమైందా? ఇదంతా అసలు మీకు ఎవరు చెప్పారు? ఓ, నేనెప్పుడు మీతో చెప్పాను?
లేదు లేదు, మీరు చెప్పారు అని నేను విన్నాను. నేను చెప్పలేదు. మీరు ఫోన్ లో చెప్తుంటేనే నేను విన్నాను మేడం. నేను చాలా ఇంటెలిజెంట్ ని. ఇంటెలిజెంట్ కాదు, వేస్ట్. నువ్వు ట్రాన్స్ఫర్ నాకు కాదు, నా ఫ్రెండ్ కి. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. హనీ, చెప్పేది విను జాగ్రత్తగా. నేను చైనాకి వెళ్ళిపోతే మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? నీకేది అర్థం కాదు. నువ్వు పెద్ద లూజ్వి. మేడం, మీరు మొబైల్లో మాట్లాడుతుంటే మేము అదే అనుకున్నాం, మీకు చైనా ట్రాన్స్ఫర్ అయ్యింది అని. ఈ విషయంలో మేమందరం కొంచెం కొంచెం లూజే. ఓహో, నా మాటలు విని కన్ఫ్యూజ్ అయిపోయారా? ఫ్రెండ్స్, మనం ఇక్కడే కూర్చొని కొబ్బరి బొండాలు తాగొచ్చు.